వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ద పీపుల్. అందరికీ శుభోదయం. నిన్న జరిగినటువంటి మన యువ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, యువతకి పేరు పేరున థ్యాంక్ యూ, నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ ఫస్ట్లీ ఆ కార్యక్రమం మనం జరుపుకున్నామంటే ముఖ్య కారణం ఆ చోటు ఏదైతే ఉందో సహస్ర స్కూల్ జగంపేట, గంగాధర్రావు గారికి చాలా థ్యాంక్ యూ సార్. మీ ప్లేస్ మాకు ఇచ్చినందుకు, మా కార్యక్రమం జరుపుకోవడం మీరు సహాయపడినందుకు వెరీ మచ్ హార్ట్ఫుల్ థ్యాంక్ ఫర్ యూ. అండ్ అట్లాగే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అవ్వడానికి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే నేను పేర్లు కూడా చదువుతాను, ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ గౌరవాన్ని, మీ చేసిన వర్క్కి రెస్పెక్టబుల్గా అండ్ డూయింగ్ మై పార్ట్. సో జగ్గంపేట కార్యవ్యవస్థ సంబంధించి ఏనుగ సుబ్రహ్మణ్య శ్రీనివాస్ గారు, వ్యవస్థా ప్రముఖగా కోరమిల్లి నాగేశ్వరరావు గారు, గోసేవా ప్రముఖగా ఉన్నటువంటి గణేష్ గొల్లపూడి గారు, గోదావరి విభాగ్ కుటుంబ ప్రబోధన సంబంధించి రామచంద్రరావు గారు, జిల్లా కార్యవాహగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ గారు, ఈగల సూర్యనారాయణ గారు, ఆయన భౌతిక ప్రముఖగా ఉన్నారు. అట్లాగే ప్రచార ప్రముఖగా ఉన్నటువంటి పవులు సీతారామస్వామి గారు, సంపర్క ప్రముఖగా ఉన్నటువంటి తోట రాఘవరావు గారు, సేవా ప్రముఖగా ఉన్నటువంటి మజ్జి నాగ జగదీష్ గారు, కుటుంబ ప్రముఖగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు గారు, అట్లాగే ఖండ కార్యకారిణి సభ్యులుగా ఉన్నటువంటి కూరాకుల రాజా గారు, అట్లాగనే మన కళాశాల ప్రముఖగా ఉన్నటువంటి శివరాం గారు, మన జిల్లా వైజ్ కానీ ఇప్పటి వరకు మన కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఎవరైనా మర్చిపోతే క్షమించండి, మాకు దొరికినంత వరకు లిస్ట్ వరకు రాసుకున్నాం. అట్లానే మన పెద్దనాపల్లి నుంచి వచ్చినటువంటి యువత, మీ ప్రోత్సాహం చాలా చాలా అంటే చాలా సమాజంలో చేంజ్ తీసుకొస్తుంది. యు వర్కింగ్ గుడ్ యాక్చువల్లీ. మీరు చాలా బాగా దేశం కోసం మీరు పాటుపడుతున్నారు. కీప్ ఆన్ గోయింగ్, విల్ బీ సీయింగ్ ఏ బెటర్ ఇండియా. అండ్ ద కార్యక్రమం మనం ఏదైతే చేసామో అది మన కోసం కంటే కూడా రేపు వచ్చే భావితరాల కోసం, నెక్స్ట్ జనరేషన్ కోసం, అది మన దేశం పట్ల గౌరవం పెంచే విధంగా ఉండాలని కార్యక్రమం కూడా అట్లానే జరిగింది. అండ్ చెప్పుకోవాల్సింది ఏంటంటే అక్కడ ప్రాంగణం ఏదైతే ఉందో మనకి మనం ఆ యోగాసనం సంబంధించి కానీ కార్యక్రమం ఏదైతే చేసాం మనం అక్కడ గేమ్స్ ఆడేటప్పుడు కానీ, లైక్ స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే మన డిక్లేర్ చేసే టైంలో ఇట్ విల్ బి ఫైన్, అంత బాగానే ఉంది. కాకపోతే ప్రాంగణం సరిపోలేదు, ఎక్కువ మంది కొంచెం జనం అవడం వల్ల మనకు అక్కడ కార్యక్రమం చేయడం కానీ, యోగా చేసేటప్పుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే గేమ్స్ ఆడించేటప్పుడు కొంతమంది గ్రూప్స్ అక్కడెక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. సో వాళ్ళందరికీ అసౌకర్యానికి మేము చింతిస్తూ నెక్స్ట్ జరిగే కార్యక్రమానికి అట్లాంటిది ఏం లేకుండా వచ్చిన ప్రతి జనాలకి అక్కడ కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఏర్పాటు చేసి ప్రయత్నిస్తాం. అలాగే రెండో విషయం వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన పలహారాలకు సంబంధించి